అదో పవిత్ర ప్రదేశం. అక్కడ మతాలకు స్థానం లేదు. ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వాలు అక్కడ పరిమళిస్తుంటాయి. అందుకే ఆ పవిత్ర ఆరాధనా స్థలానికి ఏ మతస్థులైనా వెళ్లొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. వీవీఐపీలు మొదలుకునే సామాన్యుల వరకు అందరినీ ఆకర్షిస్తున్న అజ్మీర్ షరీఫ్ దర్గాలపై స్పెషల్ రిపోర్ట్. చుట్టూ ఆరావళి పర్వతాలు, అందమైన పచ్చదనం, మధ్యలో అందమైన దర్గా. అదే అజ్మీర్ షరీఫ్ దర్గా. రాజస్థాన్ లోని జైపూర్ కి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యధామం. దగ్గరలోనే శత్రు దుర్భేద్యమైన కోటలు, అందమైన సరస్సులు, అద్భుతమైన మ్యూజియాలు, రాజప్రాసాదాలు. అజ్మీర్ లో ఎన్ని ఉన్నా అజ్మీర్ అనగానే అందరికీ ముందుగా గుర్తించేది ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా. ఇంతకీ ఎవరి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ? ఇస్లాంలో సూఫీ సిద్ధాంత ప్రవక్త. శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వాలే పునాదులుగా భారత ఉపఖండంలో ఇస్లాంని ప్రచారం చేసిన మహోన్నత వ్యక్తి. ఇస్లాంపై అపారమైన అవగాహన ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీస్తు శకం 1142లో ఇరాన్ లో పుట్టారు. అక్కడి నుంచి సూఫీ మూల సిద్ధాంతాలైన శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వాలని ప్రచారం చేసేందుకు భారత్ వచ్చారు. ముందు లాహోర్ చేరిన చిస్తీ అక్కడి నుంచి 1990లో అజ్మీర్ చేరారు. అక్కడే తన సిద్ధాంతాలని ప్రచారం చేస్తూ 1232లో కన్నుమూశారు. ఖ్వాజా మొయినుద్దీన్ ప్రచారం చేసిన శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వాల భావనలు మాత్రం భారత ఉపఖండంలో ఈనాటికి ఎందరినో ఆకర్షిస్తున్నాయి. అందుకే మతాలతో సంబంధం లేకుండా వేలాది భక్తులు ఇప్పటికీ అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించి తమ భక్తిని దాటుకుంటున్నారు. చిస్తీల పరంపరలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ 16వ వ్యక్తి. నిజాముద్దీన్ అవులియా ఆఖరి వ్యక్తి. అజ్మీర్ షరీఫ్ దర్గాకి మొఘల్ చక్రవర్తులతో కూడా సంబంధం ఉంది. చిస్తీ సమాధి ఒక విశాలమైన హాలులో పాలరాతితో కప్పబడి ఉంటుంది. సమాధి పైభాగం పూర్తిగా బంగారంతో కప్పబడి ఉంటుంది. ఈ పవిత్ర సమాధి మందిరంలోకి ప్రవేశించేందుకు 8 మార్గాలున్నాయి. అయితే అందులో 3 మార్గాల నుంచే భక్తులు ప్రవేశిస్తుంటారు. ఖాదింలుగా పిలువబడే కేర్టేకర్లు ఉదయమే భక్తుల కోసం సమాధి మందిరం ద్వారాలు తెరుస్తారు. చిస్తీ వారసులుగా భావించే వీరే దర్గాలో ప్రార్థనలు కూడా చేస్తుంటారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి ఎల్లప్పుడూ గులాబీ పూలతో నిండి ఉంటుంది. దర్గాకి వచ్చే భక్తులే వీటిని భక్తి ప్రపత్తులతో సమర్పిస్తుంటారు.
పవిత్ర సమాధి చుట్టూ వెండితో తాపడం చేసిన రైలింగ్స్ ఉంటాయి. భక్తులు ఈ రైలింగ్స్ బయట నుంచే చాదర్లు సమర్పించాలి. ఈ విషయంలో ఖాదింలు భక్తులకు సాయపడుతుంటారు. ఖ్వాజా మొయినుద్దీన్ సమాధికి దగ్గరలోనే మరో 8 సమాధులున్నాయి. ఇవన్నీ చిస్తీ కుటుంబ సభ్యులవి. దర్గా బయట కూడా ఎప్పుడూ జనం కిక్కిరిసి ఉంటారు. ఇటీవల దర్గాలో భద్రతా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. లోపలికి వచ్చే వారిని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. అజ్మీర్ దర్గా షరీఫ్ లో ఖవాల్స్ పాడే భక్తి గీతాలు దర్గాకి వచ్చే ప్రతి భక్తుడిని ఆకర్షిస్తుంటాయి. ఈ పాటలన్నీ ఖ్వాజా మొయినుద్దీన్ బోధనలు, దర్గా శక్తిని వర్ణించేవిగా ఉంటాయి.